నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బ్రదర్. సార్, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఇందులో తిమింగలం ఎవరు, సొరచేప ఎవరు, ముఖ్యంగా ఇందులో విజయసాయి రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి విచారణకు హాజరైనారు. సో ముఖ్యంగా ఇప్పుడు జగన్ వైపే ఉచ్చు బిగించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సోదరా, విజయసాయి రెడ్డి గారు మీకు తెలుసు, మీకన్నా నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గరను చూసిన వ్యక్తి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వారి కుటుంబంతోనే ట్రావెల్ చేసిన వ్యక్తి. ఆయన జీవితాంతం వాళ్ళ కుటుంబంతో ఉన్నాడు లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే ఏం చెప్పాడంటే, ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గొడవ డబ్బుల విషయంలో మాత్రమే వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. మనీ విషయం వల్లే నాకు ఆయనకు గొడవ వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వడు, ఎవరికి వదిలిపెట్టడు అని స్వభావం కలిగిన వ్యక్తి మనకు తెలుసు. అలాంటిది లిక్కర్లో ఈ వంతున స్కామ్ జరుగుతుంటే అతను తీసుకోకుండా ఇంకెవరు తీసుకుంటాడు? ఒకసారి థింక్ చేయండి. ఆ మనిషికి తెలియకుండా ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటుందా? ఎందుకంటే బిస్లరీ ఏదైతే ఉన్నాయో వేరే వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ తీసుకోవడం కానీ, నడపడం కానీ, లిక్కర్ మీద కొత్త పాలసీ చేయడం కానీ, పాలసీ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, దానివల్ల డబ్బులు కావాలంటే 15 సంవత్సరాలు, 15 years అనుకుంటా, ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ దాని మీద అప్పు చేశారు. అంటే చూడండి, ఇలాంటి ఐడియాలజీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. అది మీరు వాళ్ళు అధికారం రాకముందే ఈ ప్లాన్ వేసుకున్నారు. ఏమని? మనం అధికారంలోకి రాబోతున్నాం, సో డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ పెట్టారు. మీరు చెప్పిన ప్రతి స్కీమ్ వెనక, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న కాక మొన్న మనకు బయటికి బాగా వచ్చింది. ఏమని వచ్చిందంటే, వాలంటీర్లు అంతమంది, సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పెట్టుకున్నా పర్లేదబ్బా, నేను నమ్ముకున్నా, నువ్వు జాబ్ ఇచ్చినావు అనుకోవచ్చు ప్రజల డబ్బుతో, సరే అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి ఎంత శాలరీ ఇచ్చావు? నువ్వు జస్ట్ 5,000 శాలరీలు ఇచ్చావు. అది అడ్డం పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి కొన్ని 100 కోట్లు త్రూ ఐపద్కి నువ్వు పే చేసావు కదా, నీ బినామీలకి వెళ్ళిపోయినాయి కదా. అంటే చూడండి, ఒక స్కీమ్ వెనక ఎంత స్కామ్ ఉంటుందో. నువ్వు మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పినోడివి, నీకు సుమారు కోవిడ్ టైంలో సోదరా, అవుననుకున్నా కాదన్నా, లిక్కర్ కూడా షాపులు మొత్తం బంద్ అయినాయి. అవునా? చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు ఏంటంటే లిక్కర్ దొరక్క 1, 2, 10, 15 రోజులు బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఇదయ్యారు. ఆ తర్వాత అది అలవాటైంది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి లిక్కర్ స్టాప్ చేద్దాం అనుకుంటే ఆ కోవిడ్ 45 రోజులు, 40 రోజులు, 30 రోజులు లాక్డౌన్ జరిగిందిగా. ఆ తర్వాత నేను లిక్కర్ షాపుల్ని పూర్తిగా బంద్ చేస్తున్నాను, బ్యాన్ చేస్తున్నాను, నేను రీఓపెన్ చేయనని చెప్తే అయిపోయేది కదా. ఎందుకు చేయలేకపోయాం? ఒక చిన్న లాజిక్. మన అయ్యప్ప మాల వేసుకుంటాం. ఎన్ని రోజులు వేసుకుంటాం అయ్యప్ప మాల? ఒక మండలే పాడేసుకుంటాం. అంటే జనరల్గా మోర్ దెన్ 40 days వచ్చింది. ఎందుకు వేసుకుంటారంటే, కొంతమంది దేవుడి మీద భక్తితో వేసుకుంటారు, కొంతమంది ఏదన్నా చెడ్డ అలవాట్లుంటే అవి వదులుకోవాలంటే మనం దేవుడు దీక్ష తీసుకుంటే ఆ దేవుడు చెంత మనం ఉంటాం కాబట్టి ఎటువంటి చెడ్డ ఆలోచన ఆ దేవుడు మనం దగ్గర రానిరానా ఇంటెన్షన్తో మనం చేస్తాం. యాక్చువల్గా సైకాలజీ ఏంటంటే సోదరా, ఒక 40-45 రోజులు అలా, ఒక 1 month, మోర్ దాన్ 2 months, 1 month మధ్యలో ఉన్న నువ్వు ఒక పని కనుక కంటిన్యూస్గా చేస్తే నీ మనసు దాని మీద ఉంటుంది. ఇది మాల అంత ఈజీగా అన్ని డేస్ ఎందుకు పెట్టడానికి అది ఒక ఇది ఉంది. ఏంటంటే 40-45 రోజులు కనుక నువ్వు ఏదైనా చెడ్డ అలవాటుకి దూరంగా ఉంటే 46 రోజు, 47 రోజు ఆ చెడ్డ అలవాటు నువ్వు మళ్ళీ పట్టుకోవాల్సిన అవసరంలా పట్టుకోవాలని మైండ్ అట్ వెళ్ళదు. అలా నీ మైండ్ క్యూ అని ఉంటుంది. అలా కోవిడ్ టైంలో ప్రజలందరూ లెక్కర మర్చిపోయినప్పుడు నువ్వేం చేయాలి? స్టాప్ చేయాలిగా. స్టాప్ చేయకుండా నీ ఆదాయం పెంచుకోవడానికి, ఆ రోజు ఆదాయం తగ్గింది కాబట్టి ఆదాయం పెంచుకోవడానికి ఏం చేయాలో తెలియక నువ్వు లిక్కర్ మీద రేట్లు పెంచి అమ్మావు. రేట్లు పెంచి అమ్మి ఏం చెప్పావు జనాలకి? నేను రేట్లు పెంచుతున్నాను. దేనికి పెంచుతున్నాను? ఎందుకంటే రేట్లు పెంచితే జనాలు తాగరు, భయపడతారు, కొనడానికి ఎవరు ముందుకు రారు, అందుకే పెంచుతున్నా అంటావు. అది ఎంత అబద్ధమో ఎంత వాస్తవం చూడండి. తాగాలనుకున్నప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పెట్టే తాగుతాడు. అంటే గత 30-40 రోజులు లాక్డౌన్లో ఏదైతే తన ఆదాయం మిస్ అయిందో అది కవర్ చేసుకోవడానికి మళ్ళీ పెంచాడు రేట్లు. జనాలు కొంతమంది కొనటానికి ముందుకు రావట్లేదని తెలిసి, చాలామంది సేల్స్ తగ్గిపోయిందని తెలిసి మళ్ళీ ఏం చేశారు తెలుసా? రేట్లు తగ్గించి మళ్ళీ జనాలకు అలవాటు చేసి ఆదాయం పెంచుకున్నాడు. అంటే ఇది మొత్తం ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా సోదరా? ఆలోచించు.
లాక్డౌన్ టైంలో నార్మల్ షాపులు కూడా ఓపెన్ చేయాలంటే పర్మిషన్ కావాల్సిన రోజుల్లో వీళ్ళు ఏం చేశారు, లిక్కర్ షాపులు ఓపెన్ చేసి లిక్కర్ షాపుల మధ్య జనాల్ని క్యూలో నిలబెట్టి టీచర్స్ నిలబెట్టి అమ్మించారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా? కడుపు కన్నయ్యేదంటున్నాడు ఆయన. మరి ఆయనకు తెలియదు అనుకుంటే వాళ్ళ సీఎస్ని వాళ్ళని పిలిచి, అరే మీరు మనుషుల దుర్మార్గులరా, మీరు ఏం చేస్తున్నారు, లాక్డౌన్ టైం కదా, అలా క్యూలో నుంచో పెడతారండి, మధ్యలో టీచర్ నుంచో పెట్టినారండి క్యూలు పాటించడానికి, ఏంది అసలు ఏం చేస్తున్నారు మీరు, పరిపాలన మిమ్మల్ని నమ్మి నేను వదిలేస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఉండాలి కదా. ఎక్కడైనా చెప్పాడా? అంటే ఆ లిక్కర్ స్కామ్లో ఆధారాలు పక్కన పెట్టండి, జనరల్ స్నాప్స్ ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన మొత్తం క్లారిటీ కరెక్ట్గానే ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు ఆయనే అద్దెమ లబ్ధిదారులు అంటానికి ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన మద్యం సిండికేట్ అనేది ప్రభుత్వం నుంచి రాకుండా అంటే ప్రైవేట్ సంస్థలకు బ్లిస్టెడ్ ద్వారా ఇచ్చినట్టు అనుకోవచ్చు అంటారా? లేదు, మళ్ళీ క్వశ్చన్ అడగండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా 90,000 కోట్ల మద్యం సరఫరా అవ్వాలి, కానీ అట్లా అవ్వకుండా కేవలము ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి బీర్లను తయారు చేశారు, నాసిరకం మందులను తయారు చేశారని అనుకుంటారు. అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే సోదర, ఈ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే, జనరల్గా ప్రభుత్వం వైన్ షాపులకి తయారు చేసే వాళ్ళకి మీడియేటర్గా వర్క్ చేసింది. జనరల్గా బిఫోర్ పాలసీలు మొత్తం మనకు అలాగే ఉంటాయి. ఏంటంటే తయారు చేసిన వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం ఈ ఎవరైతే షాపులు ఉన్నాయో ఆ షాపులకి వాళ్ళ ఇంటెంట్ మాకు ఇన్ని బాటిల్స్ కలిసి పెట్టినప్పుడు యాజ్ పర్ బాటిల్స్ ప్రకారం సప్లై చేస్తుంది. జనరల్గా ప్రాసెస్ ఇది క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఫస్ట్ ఈ బ్లెస్సరీ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళందరినీ బిస్లరీ కంపెనీలు వాళ్ళందరినీ ఏం చేశారంటే పార్క్ హయత్తులో మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే వాళ్ళ కోటరీ ఉంటుందో వాళ్ళు పార్క్ హయత్తులో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఒకటే చెప్పాడంట, మీరు నడుపుకుంటారా మమ్మల్ని నడపమంటారా? మమ్మల్ని నడపమంటే మాకు లీజ్కి ఇచ్చేసేయండి, మీకు మంత్లీ ఎంత పే చేస్తాం. మీరు నడుపుతారా, ఒక బాటిల్ రేట్ ఎంత, మా కమిషన్ ఎంత, మాకెంత రావాలి, ఇది విధానాలు అని చెప్పి వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు. స్కెచ్ చేసుకొని దాన్ని బట్టి అది యాక్సెప్ట్ చేసినోడు వాడు నడుపుకున్నాడు. లేదు మాకు ఈ దరిద్రం ఉద్ర స్వామి అన్నోడు ఏం చేశారంటే ఎవరైతే వీళ్ళ కోటరీ ఉంటుందో వీళ్ళకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశారంటే, ఈయన ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న వైన్ షాప్ కానీ లేదా లెక్క షాపులు ఏం చేశారంటే కంప్లీట్గా తీసేసి ప్రభుత్వమే నడిపిద్దని చెప్పాడు. నడిపిద్దని చెప్పి ఆ షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాడు? ఇప్పుడు వైన్ షాపులు అయినా లేదంటే ఈ బార్ అండ్ రెస్టారెంట్, జనరల్గా బార్ అండ్ రెస్టారెంట్ ప్రైవేట్ వ్యక్తులు లైసెన్స్ తీసుకొని చేసుకుంటారు. వాళ్ళకి మద్యం కావాలని ఎవరిని అడగాలి? గవర్నమెంట్నే అడగాలి. లేదు ఈ గవర్నమెంట్ నడుపుతున్న వైన్ షాపులకు మద్యం కావాలని ఎవరిని అడగాలి? గవర్నమెంటే అడగాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరైతే సిండికేట్లో ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి చెప్పినట్టు కమిషన్లు పే చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ బినామీలు కొనియో ఆ బినామీ కంపెనీలు కానీ చెప్పినట్టు కమిషన్ పే చేసే సిండికేట్లు కానీ ఆర్డర్ పెట్టి ఆ బాటిల్ సప్లై చేసేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ టైంలో ఎంపీగా వాళ్ళ ఎంపీ ఒంగోలు ఎంపీ ఉండేవాడు ఒక అతను, మెగ్నోలస్ అని చెప్పి ఒక బ్రాండ్ తయారు చేశాడు. అతను అడిగారంట, ఏమని అడిగారంటే, మీరు ఈ బాటిల్ ఏపీలో అమ్మాలంటే మాకు ఇంత కమిషన్ ఇవ్వాలి, ఇంత కమిషన్ ఇవ్వాలి అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మా యొక్క కుటుంబాలు ఎప్పటించో లిక్కర్లో ఉన్నాయండి, ఏ గవర్నమెంట్ మా దగ్గర ఇలా చేయలేదు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఆయన పార్టీ ఫండ్ కావాలంటే అడగండి ఇస్తాను, బట్ ఇది కరెక్ట్ కాదంటే ఒక్క బాటిల్ కూడా ఏపీలో ఆయన బాటిల్ అమ్మనివ్వలేదు. ఎందుకు అమ్మనివ్వలేదంటే ఆయన డైరెక్ట్గా అమ్ముకోలేడు కదా. గవర్నమెంట్ ఆయనకి ఆర్డర్ ఇస్తే నాకు 100 బాటిల్ 1000 బాటిల్ 1,00,000 బాటిల్ కావాలంటే తయారు చేసి ఇచ్చేవాడు. ఆర్డర్ ఇవ్వాల అంటే ఇది మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నమెంట్ కంట్రోల్లో, వాళ్ళ సిండికేట్లో మాత్రమే ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేశారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి బార్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మనం డిజిటల్ పేమెంట్ చెల్లించే మనం బీరో లేకపోతే హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ తీసుకుంటాం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ డిజిటల్ పేమెంట్ లేకుండా కేవలం డబ్బుల ద్వారానే మద్యం సిండికేట్ నడిపించారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. నిజమే అంటారా? మొత్తం నీకు సేల్స్ ఎంత అనుకున్నావు సోదరు? నువ్వు లాస్ట్ 5 ఇయర్స్ మద్యమే ఎంత సేల్స్ అయ్యి అనుకున్నావు నువ్వు? ప్రభుత్వం పరంగా అంటే 90,000 కోట్లు అయినట్టు అనుకోవచ్చు. 99,000 కోట్ల 99,600 కోట్లు అయినాయి ఆల్మోస్ట్. క్లియర్. అందులో 600 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్లు అయినాయి. 99,000 కోట్లు క్యాష్ పేమెంట్స్ అయినాయి. అంటే ఎంత పెద్ద స్కామ్ అవుతుంది. 99,000 కోట్లు ఎవరన్నా క్యాష్లో కొంటారా? ఆలోచించు ఒకసారి థింక్ చేయి.
నువ్వు బ్యాంక్కి వెళ్ళి నీ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే 1 లక్ష 2 3 లక్షలు ఇవ్వమంటే బ్యాంక్ ఎవరు 50,000 ఇస్తాను, ₹1,00,000 ఇస్తాను, 1,50,000 ఇస్తాను, లేదా నువ్వు పాన్ కార్డుదా, నువ్వు ఆధార్ కార్డుదా, నువ్వు ఆ కార్డు ఈ కార్డు అని చెప్పి కండిషన్లు పెడతారు. అంటే నీ డబ్బులు, నీ బ్యాంకులో ఉన్న డబ్బులు నువ్వు విత్డ్రా చేసుకోవడానికి 1 2 లక్షలు కండిషన్ ఉన్నాయి కదా. 99,000 కోట్లు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, ముఖ్యమంత్రికి తెలియకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయంటే ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు నాకేం తెలియదంటే అతను ముఖ్యమంత్రిగా ఉండి ఉపయోగం ఏంటి? ఇంకా మరి ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా ఉండి బట్టలు నొక్కుతున్నాడా? మరి ఏం చేశాడు? అంటే ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకు తెలిసి 99,000 కోట్లు మాత్రమే సేల్స్ జరిగింది. తెలియకుండా ఎన్ని సేల్స్ జరిగినాయి చెప్తా ఒక్కసారి విను. ఇప్పుడు ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో అవి చాలామంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సిండికేటే తీసుకుంది, అవునా? ఇప్పుడు ఆర్డర్ ఇంటెంట్ వాళ్ళ షాపుల దగ్గర తీసుకునే ఇంటెంట్ వాళ్ళే, తీసుకుని ఇంటెంట్కి సప్లై చేసేవాళ్ళు వాళ్ళే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటెంట్ తీసుకున్నప్పుడు త్రూ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెంట్ ఒక 100 బాటిల్ 1000 బాటిల్ కావాలనుకో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 200 బాటిల్ 300 మాత్రమే త్రూ గవర్నమెంట్ ద్వారా ఆ షాపులకు సప్లై చేపిస్తున్నారు. రిమైనింగ్ 700 బాటిల్ 600 బాటిల్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ బాల్స్ వస్తుంది కదా, మనం కొంత వాళ్ళకి కట్టాల్సి వస్తుంది కదా. మన గవర్నమెంట్ ఇవ్వకుండా ఏ షాపులు ఏమడిగారో మనకు తెలుసు కదా, త్రూ ఈ షాపుల ద్వారా మనం పంపిద్దాం, డబ్బు మొత్తం చివరికి మన దగ్గర క్యాష్ వచ్చేది, అప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాం. సో గవర్నమెంట్కి ఇంత, నాన్ గవర్నమెంట్కి ఇంత అని చెప్పి అలా కూడా సేల్స్ చేశారని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదైతే త్రూ వైన్ షాపులు, ఏదైతే త్రూ గవర్నమెంట్ ద్వారా వైన్ షాపులకి వేసిన సేల్స్ కాకుండా డైరెక్ట్గా ఏ సేల్స్ జరిగినో అది వీళ్ళు కనిపెట్టాలి. ఎలా కనిపెట్టగలరు? ఆ యొక్క డిస్టిలరీలు జరిగిన రా మెటీరియల్ ఎంత యూసేజ్ చేశారు, ఆ జిఎస్టీ పర్చేస్ కానీ రా మెటీరియల్ పర్చేస్ కానీ బయట తీయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కరెంట్ కన్జంప్షన్ ఎంత జరిగిందో కూడా మనం చూడాలి. ఎందుకంటే కరెంట్ ఒక ఫ్యాక్టరీలో కరెంట్ ఎలా వాడతారంటే త్రూ గవర్నమెంట్ సప్లై చేస్తేనే కరెంటు వాడాలి, లేదా వాళ్ళు ఇన్వర్టర్ పెట్టి కరెంటు పడుకోవచ్చు. జనరల్ ఎన్విరాన్మెంటల్ కరెంట్ అంటే ఆస్తులు అమ్ముకోవచ్చు కాబట్టి త్రూ గవర్నమెంట్ సప్లై చేసిందే వాళ్ళ గవర్నమెంటే కాబట్టి అవసరం 24 గంటలకు కూడా కరెంట్ సప్లై ఇచ్చుంటారు కాబట్టి త్రూ గవర్నమెంట్ ద్వారా ఎంత బిల్లు కరెంటు బిల్లు కట్టారో అది ముందు బయట తీయాలి. అది ఎందుకు తీయమని అడుగుతున్నా అంటే ఒక 100 బాటిల్ తయారు చేయడానికి కరెంటు బిల్లు ఎంత వచ్చింది, 1000 బాటిల్ తయారు చేయడానికి కరెంటు బిల్లు ఎంత రావాలి, ఐడియా ఉంటుంది కదా. సో గతంలో కరెంటు బిల్ ఎంత వచ్చిందంటే నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసి ఉంటావు, ఇలా డిఫరెంట్ టైప్స్గా చెక్ చేసి యాక్చువల్ ప్రొడక్షన్ అనేది మనం కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు చూడండి, వాళ్ళ ఉన్న ధర్మరాజులేం కాదు కదా, కర్ణుడేం కాదు కదా, వాళ్ళు ఏమేంటి డబ్బులు సంపాదించడం, ఎలాగైనా సంపాదిస్తారు కదా. త్రూ గవర్నమెంట్కి పోతే త్రూ గవర్నమెంట్కి సప్లై చేస్తే తక్కువ వస్తుంది మనకి, డైరెక్ట్గా సప్లై చేస్తే గవర్నమెంట్ డబ్బులు కూడా ఎక్సైజ్ డ్యూటీ కూడా మనకే వచ్చింది కదా అని విధంగా వీళ్ళు సప్లై చేశారంట. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించారు చూడండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి సోదరా, అవుననుకున్నా కాదనుకున్నా వైఎస్ఆర్సీపీకి దళిత ఓటు బ్యాంక్ ఎక్కువ, అవునా కదా. ఈ చీప్ లెక్కర్ తాగే వాళ్ళు ఎక్కువ ఎవరున్నారు? పేదలు ఉన్నారు. పేదల్లో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు ఉన్నారు కదా. మేజర్ వాళ్ళే ఉంటారని మనం అనుకుంటాం కదా. అఫ్కోర్స్ ఓసీలు ఉంటారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారని మనం అనుకుంటాం కదా. అంటే అందులో నథింగ్ బట్ నీ కార్యకర్తలే కదా. నిన్ను నమ్మి తండ్రి లేని బిడ్డవని చెప్పి రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే నువ్వు 10th క్లాస్ కూడా చదవడానికి అన్ఫిట్ అయిన నిన్ను తీసుకొచ్చి సీఎం ముఖ్యమంత్రిని కూర్చోబెడితే నువ్వేం చేసావు? కల్తీ లిక్కర్, అందులో కలపాల్సిన పర్సంటేజ్ కంటే మిథైల్ ఆల్కహాల్ పర్సంటేజ్ కంటే నువ్వు కలపాల్సిన దానికంటే రాంగ్గా కలిపి ఒక బాటిల్ తయారు చేస్తే ఒక 30 రోజులు 40 రోజులు పక్కన పెట్టించిన తర్వాత నువ్వు అమ్మాలి. అలా కాకుండా ఈరోజు తయారు చేసి రేపు ఎల్లుండిలో అమ్మేస్తామంటే ప్రజల ఆరోగ్యం ఎంత చెడిపోయి ఉంటుంది. అంటే వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ యొక్క భార్యల పుస్తెల మీద నువ్వు అమ్ముకొని నీ సామ్రాజ్యాన్ని కట్టినావు, నీ లిక్కర్ దందా నడిపిను. ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు? మీ అయ్య ప్రజల కోసం ఎంత చేశాడు? ఆ ప్రజలు అడ్డం పట్టుకుని నువ్వు రాజకీయం చేశాడు. రియల్ ఎస్టేట్ దందా చేసుకో, ₹1 సంపాదించుకో, సావనలే అంటారు. బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుని ఎగ్గొట్టు సావనలే అంటారు. ఎందుకని అవన్నీ పోతే మళ్ళీ మనం రికవరీ చేసుకో, ఏదో చేసుకోవచ్చు. ఆరోగ్యం పోతే పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం ఎలా బతికింది? ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఉంటాడుగా. వాడికి రోజుకు వచ్చేసరికి 500 1000 వస్తాయి. అందులో 300 నువ్వే దశమ భాగం లాగా నువ్వే తీసుకుంటున్నావు. నీ లెక్కర మీద 200 300. దానితోటి మళ్ళీ వాడికి హెల్త్ బాగాలేదు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఎంత ఇది?
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి సోదరా, డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు కోసం లాస్ట్ 5 సంవత్సరాలు ఉరికాడు తప్పించి అతను ప్రజలకి ఏదో మంచి చేద్దాం, ఇంకో చేద్దాం అని ఏమీ లేదు. డబ్బు కోసం మాత్రమే ఆయన చేసిన రాజధానిలో. ఇప్పుడు ఇందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప ఆయన అప్రూవర్గా మారాడు. ఒక నిజాలు కక్కితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే బీజేపీ అంటే ఎన్డీఏ మొత్తం కూర్చొని, ఎన్డీఏ ఎవరు వస్తారు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ, అంతేగా. నథింగ్ బట్ ఇంకా అంటే మోడీ గారు అంటే వీళ్ళే కదా, వీళ్ళ ముగ్గురు కూర్చొని, లేదంటే బాబు గారన్నా మోడీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలా చిక్కాడు, ఏం చేయమంటూ ఏందని చెప్పి వీళ్ళు ఫైల్ పెట్టాలి కదా. వీళ్ళ ముగ్గురు ఒప్పుకుంటే కదా అప్పుడు అరెస్ట్ అయ్యేది. అదేకాక మోడీ గారు సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ కావాల్సింది అరెస్ట్ చేయాలంటే. వీళ్ళు అరెస్ట్ చేయాలంటే చేయొచ్చు, అది పెద్ద 10 నిమిషాల పని. కానీ డెఫినెట్గా బాబు గారు ఆయన అడుగుతారు కదా. ఈ ఒక్క కేసుకి ఇంకో కేసు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వాలంటీరా? లేదు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అని జరిగి పీపీ అగ్రిమెంట్స్ అని చెప్పి ఒక అగ్రిమెంట్స్ జరిగింది. అందులో యుఎస్లో అదానీ మీద ఇంత స్కామ్ జరిగింది. 1700 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లంచంగా ఇచ్చారని చెప్పి యుఎస్లో ఆన్ ద రికార్డు వాళ్ళు డాక్యుమెంట్గా రాశారు. మీ పీసీసీ కూడా చెప్పారుగా? పీసీసీ గారు కూడా చెప్పారు, చర్ణ గారు చెప్పారు కదా. చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్లో ఏమన్నారంటే, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు లడ్డులా దొరికాడు అన్నారు. అదే వీళ్ళ పయ్యావుల కేశవ గారు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి, అసెంబ్లీకి వెళ్ళి, ప్రెస్ మీట్లు నానా యాయిలేసి ఇంత ఫైల్ తయారు చేశాడు. ఇదంతా జరిగిన తర్వాత బాబు గారు మోడీ గారిని కలిసిన తర్వాత ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఇంకొక ప్రస్తావన లేదు. ఎందుకని? అది బయటకు తీస్తే అదాని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి, కేసు అయింది, వాళ్ళ సామ్రాజ్యాలు గొప్ప కొడతారు. ఈజీగా దొరికాడు, చాలా చాలా ఈజీగా దొరికాడు. బాబు గారు అన్నారు లడ్డులా దొరికాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏం చేశారు? వదిలేశారు. ఎవరు పర్మిషన్ ఇలా? మోడీ పర్మిషన్ ఇలా. అలాగే దీని మీద దొరికాడు. నిన్న కాక మన లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. బయటికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళారు, ఫ్యామిలీతో కొంచెం పర్సనల్ టైం స్పేస్ చెప్పారని చెప్పి బయటకు వచ్చిన స్టోరీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దొరికాడు. బాలాజప్ప, వైఎస్డీలు వీళ్ళందరూ దొరకముందే, వీళ్ళందరిని అరెస్ట్ చేయకముందు, వీళ్ళందరినీ కంట్రోల్ తీసుకోకముందే మొత్తం ఫైల్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాతే సిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆ బాలాజీ అప్పని కానీ ఓఎస్డీ కానీ వాళ్ళని కానీ పిలిచి దీని మీద ఈ క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ చెప్పనంటే వీళ్ళు నాకు తెలియలేదు, అది కాదు ఇది కాదు అని చెప్పినప్పుడు సిట్ ఆఫీసర్ తీసుకెళ్ళి ఆధారాలు ముందు పెడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అర్థమయ్యి అవును నిజంగానే ఒప్పుకుంటున్నారు. మోడీ చేతిలో జగన్ లిక్కర్ ఫైల్ అంటే చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. అంటే సిట్ ఆల్రెడీ అన్నీ సేకరించి రెడీగా పెట్టుకుంది. 1 by 1 అరెస్ట్ చేసుకుంటా వచ్చారు. చివరికి మిగిలింది ముగ్గురు. విజయసాయి రెడ్డి, మితిన్ రెడ్డి, జగన్మోహన్. విజయసాయి రెడ్డి గారు అప్రూవల్గా మారుతారు, ఆయన వదిలేస్తారు. మితిన్ రెడ్డి మరి మారుతారు లేదు మనం అయితే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు. సో అక్కడ దాకా వెళ్ళాలంటే డెఫినెట్గా మోడీ గారి యొక్క అప్రూవల్ కావాలి. ఎందుకంటే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నారు. మోడీ గారు తలుచుకుంటే ఎంత 10 నిమిషాలు పని. పాత కేసులు మొత్తం తీస్తే 10 నిమిషాలు జైలు వేయచ్చు. సిబిఐ కేసులు ఉన్నాయి, గత కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఎందుకు ఇంతవరకు విచారణ చేస్తారు? కనీసం ఆయన కోర్టుకు వచ్చి హాజరు కావట్లా. ఎందుకు అంత కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? అలాంటిది అరెస్ట్ చేస్తారంటే మనం ఎలా నమ్ముతాం? సో వేసి చూడాలి. అరెస్ట్ చేసినా ఎలా ఉంటుందంటే, అలా వెళ్తాడు, ఇలా బెయిల్ వచ్చింది, అలా వస్తాడు, ఆ సింపతితో మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడు. అందుకే అరెస్ట్ చేస్తలేరేమో. సింపతి రాదు సోదరా. అసలు లెక్క ఆయన ఏమన్నా పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాడా? ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళాడా? ప్రజల యొక్క మేలు కోరి జైలుకి వెళ్ళాడా? దేనికి? సారాయి అమ్ముకొని జైలుకి వెళ్ళాడు. నేను ముఖ్యమంత్రి చేసింది దేనికి? ప్రజలకు మంచి చేయమని అడిగితే నువ్వు సారాయిలు అమ్ముతా అంటే ఎలా కుదిరిద్ది? నువ్వు సారాయి అమ్ముకోవడానికి నేను ముఖ్యమంత్రి చేసింది. నువ్వేం చేసినావు? ప్రజల ఆరోగ్యాన్ని ఇచ్చేసినావు. నువ్వు ఢిల్లీ కేసు చూడండి, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా. ఆ తర్వాత బయటకు వచ్చాడు కదా. బయటకు వచ్చినప్పుడు మరి తిరుగుతుంటే మరి అదే ఇష్యూలోనే కదా ఓడిపోయాడు. ఢిల్లీ ప్రజలు ఎంత ఇచ్చారు ఆయనకి? ఎన్ని ఓట్లు ఇచ్చాడు? ఆయన ఓడగొట్టాడు ముందు. కవిత, ఎమ్మెల్సీ కవిత, ఆమె పరిస్థితి ఆమె లెక్కర్ కేసులోనే వెళ్ళింది. తీరా ఆమెను ఏం చేశారు? బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్ జరిగినా కానీ ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీట్ రాలా. లెక్కర్ కేసులో ఎవరు వెళ్ళినా కానీ
సానుభూతి రాదు. చేసిందే తప్పుడు పని, దొంగ పని, లత్కోరు పని, దానికి ఇంకేంటి? ఇప్పుడు ఎలా వచ్చి సింపతి? 400 కోట్లతో బంగారం తీసుకున్నారని లూద్రా నిన్న చెప్పడం జరిగింది కదా సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్లో, నిజమే అంటారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో లూద్రా టేకప్ చేసి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. అవును. నేను సుప్రీంకోర్టులో ఏమన్నారంటే ఈ లిక్కర్ స్కామ్లో 400 కోట్లతో బంగారం తీసుకున్నారని చెప్పేసి లూద్రా చెప్పడం జరిగింది. అవును, బంగారం ఒకటే కదంట, మంచి మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారంట. మన దరిద్రం ఏంటంటే సంపాదించిందేమో ఏపీ ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి సంపాదించుకుని ఇన్వెస్ట్మెంట్ నువ్వేం చేసినావు? హైదరాబాద్ రియల్ ఎస్టేటో, లేదా ఆఫ్రికాలోనో గోల్డ్ మైన్లో, లేదా ఫారిన్ ఐటీ కంపెనీ అనుకోవటం, లేదంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీయడానికో నువ్వు ఖర్చు పెట్టావంటే నువ్వు సంపాదించింది ఏపీలో. కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పరిపాలన ఉన్నప్పుడు నీ ఏపీలోనే నువ్వు ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపిపోతే పక్కలో రాష్ట్రాల్లో ఉన్న, పక్క దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఎలా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు? ఎలా వచ్చి పెడతారు? పెట్టారంటే ఎలా నమ్మాలి మనం? నువ్వు అక్కడ సంపాదించిన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టలేదు. సో వీళ్ళు ఆరు సంపాదించిన డబ్బులు మొత్తం ఇలా పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో పెట్టారు. ఓకే, అది సోదరా. ఓకే, లిక్కర్ స్కామ్ చేసినా కూడా పబ్లిక్కి మంచి చేశారు కానీ చెప్తున్నారు కదండి. ఏం మంచిది? ఒక్క మంచిది చెప్పు. వాలంటీర్లు అన్నారు, ఏమైంది? సరే, నువ్వు మాట్లాడని చెప్తావు. ఏమన్నా నువ్వు? అమ్మఒడి, రైతు భరోసా చెప్తా. రైతు భరోసా సెంట్రల్ వీళ్ళు కాదు. అమ్మఒడి, నెక్స్ట్ 9 పథకాలు, అదే నవరత్నాల్లో అమ్మఒడి ఒకటి. నెక్స్ట్ ఏంటి? ఇంకోటి ఏదో చెప్పాను. రైతు భరోసా కేంద్రం అన్నారు. ఆరోగ్యశ్రీ, ఈ రెండు మెయిన్. ఈ రెండు మనం డిస్కస్ చేద్దాం. ఏది? అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఈ రెండు డిస్కస్ చేస్తాం. ఈ రెండు ఎంత తప్పు నేను నీకు నిరూపిస్తాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అవునా? అదే ₹2 ఇప్పటికీ ఇస్తానే ఉన్నాం మనం. అదే చెప్తున్నాను. అదే ₹2 ఇప్పటికి ఇస్తాను. ఎవరు చేసినా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అది ఇచ్చారంటే ఆ రోజు పరిస్థితి జనానికి తినడానికి తిండి లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, చేసుకోవడానికి పని లేదు. ఆ రోజు ఎకానమీ అంత దారుణంగా ఉంది కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అంతవరకు ఇచ్చారంటే ఓకే. ఇప్పుడు మనం రియలైజ్ ఏం చేయాలి? ఆ ₹2 ఇది ఏదైతే ఉందో అది తీసేయాలి. తీసేసి ప్రజలకు పని చేసుకోవడానికి పని ఇవ్వు. ఆ పని ద్వారా సంపాదించుకుని వచ్చే డబ్బులతో వాడు కుటుంబాన్ని పోషించుకుంటాడు. వాడికి ₹2 ఇచ్చి వాళ్ళకి సోమర్తనం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటి. రెండోది, ఇప్పుడు నువ్వు తల్లికి 100 అనే స్కీమ్ పెట్టినారు. అలాగే ఇప్పుడు వచ్చిన కూటమి కూడా పెట్టింది. ఎవరు పెట్టినా మనం ఆలోచిద్దాం. ఆ డబ్బులు మొత్తం ఎవరికి వెళ్తాయి? నీకు 2 పిల్లలు ఉన్నారు. నీకు 2 పిల్లలకి తలా 10,000, 15,000 వచ్చినాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి కడతావు? కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తావు. ఎవరికి కడతావు? కార్పొరేట్ స్కూల్కి ఆ డబ్బులు అయ్యి వాడికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు కార్పొరేట్ స్కూల్లో. ఒక స్టూడెంట్ మీద 5,000, 10,000, 50,000 లాభం పెట్టుకుని వాడు బిజినెస్ చేసేది. అవునా కదా? మరి ఎవ్రీ ఇయర్ నువ్వు ఇలాంటి పథకాలు ఇచ్చుకుంటా పోతే ఈ మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళేది. కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ నేను కానీ ఏమంటున్నా అంటే నువ్వు అలా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? అలా ఇవ్వద్దు. ఒక పని చేయి, ఒకేసారి బడ్జెట్లో ఒక 50,000 కోట్లు పెట్టు, ఒక 60,000 కోట్లు పెట్టు. వాళ్ళు నెంబర్ 1 స్కూల్స్ తయారు చేయి, నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు, నెంబర్ 1 ప్లేస్ కొని అక్కడ బిల్డింగ్లు కట్టు, అందులో మంచి ఫ్యాకల్టీ పెట్టు, డిజిటల్లో పెట్టు, అక్కడ క్లాసులు చెప్పు. ఇంకా చాలు కదా. మన ఆస్తి ఇప్పుడు నువ్వు 50,000 కోట్లు ఒకేసారి బడ్జెట్లో పెట్టిన తప్పులేదు. ఎందుకని? అది నువ్వు ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వట్లా. ప్రజల ఆస్తి, ప్రజల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నావు. భావి తరాలు చదువు కోసం ఇంకా మంచి వెల్ ఎడ్యుకేషన్ కోసం డిజిటల్గా ప్రిపేర్ చేసి ఉంచుతాం. అలా చెయ్యి. పెడితే ఒకేసారి పెట్టు, అయిపోయింది కదా. ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు, 10,000 కోట్లు మేము బడ్జెట్లో పెట్టుకుంటా వస్తాం. ఎందుకు? ఇది అవసరం ఏముంది? థింక్ చేయి. ఈ అవసరం ఏముంది? నువ్వు జీవితాంతం ఎడ్యుకేషన్ ఇవ్వాలిగా స్టూడెంట్స్కి, భావితరాలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలిగా. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు కదా. ఒకేసారి పెట్టిన డబ్బు మొత్తం ఒకేసారి పెట్టు, అయిపోయింది కదా. నెక్స్ట్ బడ్జెట్లో ఇంకోటి చూసుకుందాం. అలాగే ఆరోగ్యశ్రీ ఎవరికి మంచి జరిగిద్దండి? పేద ప్రజలకు మంచిది కాదంటారా? కార్పొరేట్స్కి మంచి జరిగిద్ది. కార్పొరేట్స్కి మంచి జరిగిద్ది, పేద ప్రజలకు కాదు. నువ్వు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ హెల్త్ ఇవ్వాలి. కానీ నువ్వు ఆరోగ్యశ్రీ పేరు మీద అప్పుడు వైఎస్ఆర్ గారు పెట్టారంటే ఆ టైంలో అది అవసరం కాబట్టి పెట్టారు. ఆ టైంలో ప్రభుత్వానికి అంత రిసోర్సెస్ లేదు కాబట్టి పెట్టారు, అంత టెక్నాలజీ లేదు కాబట్టి పెట్టారు. ఈరోజు నీకు రిసోర్సెస్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది కదా. ఇంకా చెప్పండి, డాక్టర్ కూడా అంతమంది అవైలబుల్గా ఉన్నారు కదా. ఆ రోజు డాక్టర్లు కూడా అంత అవైలబుల్గా లేరు, ఈరోజు ఉన్నారు కదా. నువ్వేం చేయాలి? సేమ్ అవసరం 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టు. నియోజకవర్గానికి ఒక 1000 పడకల ఆసుపత్రి కానీ లేదా 500 బెడ్ల ఆసుపత్రి కానీ కట్టు.
చాలు కదా. వాళ్ళు ప్రజలు ఆడే చూపించుకుంటారు, ఆడే ఆరోగ్యం బాగా బయటకు వస్తారు కదా. నువ్వు 1 లక్ష రూపాయలు ఆరోగ్యశ్రీ అని ఇస్తావు, అది కార్పొరేట్ చేతులకు వెళ్ళిద్ది, ఉపయోగం ఏముంది ఇంకా? అదే నువ్వే హాస్పిటల్ కడితే నీ హాస్పిటల్లో ప్రజలు చూపించుకుంటారు కాబట్టి ఆనందంగా బయటికి వెళ్తారు. నీకు హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్కి అందులో డాక్టర్లకి మనం ఇచ్చేసి ఉంటుంది, ఫ్రీ వైద్యం ఇచ్చినట్టు ఉంటుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే మన అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకని? మన డబ్బులతో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది కదా, మన అనే ఫీలింగ్ వచ్చింది. అలా పెట్టాలి సోదరు నేను అనేది. ఓకే, ఇప్పుడు ఫారిన్లో మొత్తం ఇవన్నీ ఉన్నాయా? ఓకే, వేరే కంట్రీస్లో యుఎస్ చూడు, ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరు అన్నట్టే జగన్మోహన్ రెడ్డి ఫ్రీ అని చెప్పారు, ఓకే బాగానే ఉంది. రేపు మాపు అంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఏపీలో ఫ్రీ బస్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు మరి ఇది? ఒక మాట చెప్తా విను, వీళ్ళు ఎవరు డబ్బులు భిక్ష వేస్తున్నారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక పథకం వచ్చిందా? రాదు. కానీ లేచిన దగ్గర నుంచి పనుకుందాక నువ్వు ట్యాక్స్లు కడుతున్నావు. నువ్వు నెలకి 50,000 60,000 సంపాదిస్తున్నావు, అందులో ఎంతమంది ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. అంటే నీ డబ్బుల దగ్గర ప్రజలు మళ్ళీ వాళ్ళు తిరిగేస్తున్నారు కదా. నేను ఒక పొలిటీషియన్ లాగా కావాలి, నేనేమంటా అంటే ఫ్రీ పథకాలు తీసేయండి. ఫ్రీ ఏమి ఇవ్వాలి? నువ్వు ఆరోగ్యం ఇవ్వు ఫ్రీగా, చదివి ఫ్రీగా. తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కదా. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎవరినైనా నేను చెప్పేది ఒకటే, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఆలోచించే వ్యక్తి, ఒక ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్న వ్యక్తిగా నేనేం చెప్తున్నా అంటే ఫ్రీ ఉచితాలు తీసేయండి. పని చేసుకోవడానికి పని ఇవ్వండి. నేను 100 రూపాయలు ఇప్పుడు సంపాదిస్తాను అనుకో, మీరు నాకు మంచి పని కల్పించాలనుకో 1000 రూపాయలు సంపాదిస్తాను. ఏం చేస్తాను? గుండెల మీద చేసుకొని నేను సంపాదించిన డబ్బులతో నా కుటుంబాన్ని నడుపుకుంటాను. రేపు ఎల్లయ్యో పొల్లయ్యో మల్లయ్యో వచ్చి నన్ను ఒక మాట అనడానికి రైట్ లేదు. ఎందుకు? నా డబ్బులతో నేను సంపాదించుకున్నా, నా కొడుకులు చదివిస్తున్నా, నా కుటుంబాన్ని తీసుకెళ్ళి సినిమా చూపిస్తున్నా, నా కుటుంబాన్ని తీసుకెళ్ళి బిర్యానీ పెట్టుకున్నా, అది నా డబ్బు, నా కష్టాలు గుండె మీద చేసుకోవచ్చు. అలా కూడా ఫ్రీ ఇస్తే మీనింగ్ ఏంటి? నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకముందు 10 వెళ్ళి ఏం చెప్పుకున్నాడు? నేను మీకు ఇంత పెంచాను అని చెప్పుకున్నాడు కదా. చెప్పలేదా? మీ ఇంటికి ఇన్ని పథకాలు వచ్చాయని చెప్పాడా? దాని మీనింగ్ ఏంటి? ఒరే ముష్టి అదవల్లారా అంటే ప్రజల్ని, ఒరే ముష్టి ప్రజల్లారా, నేను మీకు ముష్టి వేశాను పథకాలు, మూసుకొని నాకు ఓటేయండి, మీరు బెచ్చగాళ్ళు, నేను బెచ్చ వేస్తే మీరు బిచ్చ తీసుకునే వాళ్ళు అని మీనింగ్. అది మీనింగ్. అది నీకు అర్థమవుతుందా? అది మీనింగ్. అదే నువ్వు ఉద్యోగం ఇస్తే, ఉపాధి ఇస్తే, సంపాదించడానికి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవడానికి సంబంధించిన లోన్లు ఇస్తే, నా కాళ్ళ మీద నేను బతుకుతా, నా కష్టార్జితం నాకుంటుంది. గవర్నమెంట్ ఎవరియటానికి? స్కూల్స్ని బాగా చేశారు కదా సార్. ఏపీలో నాడు నేడులో భాగంగా ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేసినాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు. ఇవన్నీ మంచి కాదంటారా? ఇంకా నయ్యం. ఇంగ్లీష్ మీడియం ఏనే అసలు దేశంలో మొత్తం ఒకసారి ప్రొవైడ్స్ పెట్టిందని లేదు. అసలు ఇంగ్లీష్ కనిపెట్టింది ఏనని చెప్పలేదు. బుద్ధం కాదు సోదరా. మీది ఏ ఊరు? మాది భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ కిందకు వస్తుంది. తెలంగాణ. మన కెమెరామ్యాన్ ఏ ఊరు? ఆంధ్ర ఏదో ఒక ప్రాంతంగా. నువ్వు పల్లెటూరుకి వెళ్ళు, మా పల్లెటూరుకి నేను వెళ్తా, మా ఊరికి నేను వెళ్తా. ఏముంది? ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంది? బెండపూడు స్కూల్ అనేది వాళ్ళు ఎప్పుడాంచో చదువుకొని వచ్చింది. దాన్ని ఈయన పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆయన గత ప్రభుత్వంలో 4 నెలలు పెట్టిన స్కూల్ పెట్టాడుగా. ఏం చేశారు? రంగులు వేసుకుంటారు. పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇస్తే, ఆ ట్యాబ్స్ ఇస్తే అందులో కూడా స్కామ్ జరిగింది. బైజూస్ ఏమైంది కంపెనీ ఇప్పుడు దివాళాలకు వచ్చింది. దాంతో నువ్వు అగ్రిమెంట్ ఇచ్చినాడు, షూస్ ఇచ్చినాడు. అది ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది కదా సోదరా. అది ప్రతి గవర్నమెంట్ ఇచ్చేదే కదా. అది నాసిరకం యూనిఫామ్గా నువ్వు ఇచ్చింది. ఆ బ్యాగుల్లో జగనన్న నవరత్నాలను పెట్టుకుంటేవి, నీ బుక్ మీద నువ్వు పెట్టుకో. చదువుకునే పిల్లల దగ్గర నువ్వు అసలు రాజకీయం ఏంది? అసలు ఫస్ట్ నీది గురించి పెట్టడానికి. ఓకే, స్వాతంత్ర సమర యోధుల గురించి పెట్టండి, అబ్దుల్ కలాం గారి గురించి, రతన్ టాటా గారి గురించి పెట్టండి. వాళ్ళు గొప్ప వ్యక్తులు, అలాంటి వాళ్ళు పెట్టండి. వాళ్ళ చరిత్ర రాయండి. నీ చరిత్ర రాజారెడ్డి గారి చరిత్ర రాస్తే ఏం ఉపయోగం ప్రజలకి? నువ్వు అయిగానే పెట్టింది. నాడు నేడులో నువ్వు గుండెల మీద చేసుకొని పలానా ఊర్లో పలానా స్కూల్కి వెళ్ళు, ఎలా ఉంది తెలిసింది. ఓకే, అంత బాగా చేస్తే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఆయన తీసేశాడు. ఓకే, పాస్ పర్సెంటేజ్ తగ్గింది. మరేంటి ఇంకా? ఇప్పుడు ఎట్లా ఉంది కూటమి 11 నెలల పాలన, సూపర్ 6 హామీలు, రేపు మాపు ఫ్రీ బస్ అని చెప్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? బాగుందా కూటమి పాలన? ఇక్కడ మెచ్యూర్ రాజకీయం అనేది ఒకటి ఉంటుంది. మెచ్యూర్ రాజకీయం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు యాక్చువల్గా యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా రూలింగ్ చేస్తున్న ప్రభుత్వానికి నేను ఒక 1 year 1.5 years సఫిషియంట్ టైం ఇవ్వాలి.
టైం ఇచ్చి నేను పథకాల గురించి మాట్లాడాలి. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి అక్కంలో 2 నెలలకి 3 నెలలకి నువ్వు ఈ అంటే ఏమెత్తారు వాళ్ళైనా? ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ టైం ఇవ్వాలి కదా. ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు కదా, సఫిషియంట్ టైం ఇవ్వాలి కదా. నేను వైసీపీ వాళ్ళలాగే తెలియని రాజకీయం, అన్మెచ్యూర్ రాజకీయం, పనికిమాల రాజకీయం లాగే నువ్వు ఫ్రీ బస్సు అంటే ఏంది ఇది? నువ్వు అమ్మఒడి అంటే ఏంది ఇది? నువ్వు రైతుకు వందనం ఏంది ఇది? ఇస్తారు కదా, వెయిట్ చేయాలి కదా. దాని మీద కంటే నువ్వు ముందు పోరాడాల్సింది ఏమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అన్యాయం అయిపోతుంది. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు పోయినాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడానికి రెడీగా ఉంది. దాని మీద పోరాడు. ఇప్పుడు మనకు అది అవసరం. పోలవరం ఎత్తు ఎంతైతే ఉందో ఎత్తలా ఉంచి స్టోరేజ్ కెపాసిటీ, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గించారు. దాని మీద పోరాడు. నువ్వు బయటికి రా, ధర్నా చెయ్యి. ఏం జరిగింది? ఏమీ లేదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడం చూసావా? పోలవరం మీద ఎవరు మాట్లాడడం చూసావా? మా షర్మిలమ్మ మాట్లాడింది పోలవరం మీద. మేము మాట్లాడిన తర్వాత అప్పుడు అతను తీసుకున్నాడు. షర్మిలమ్మ ఏదైతే పోలవరం ఉందో పోలవరం మీద ఒక కమిటీ వేసి కమిటీకి నివేదిక తీసుకొచ్చి దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇచ్చేసింది. విశాఖ స్టీల్ దగ్గర కూడా నిన్న కాకుండా మొన్న కూడా ధర్నా చేసింది. ఈరోజు కూడా స్పందించింది విశాఖ స్టీల్ గురించి. ఇలాంటి టాపిక్స్ తీసుకో. ఇలాంటి టాపిక్స్లో నువ్వు రాజకీయం చెయ్యి. ప్రజల్ని ఆస్వాదిస్తారు, మెచ్చుకుంటారు. అంతేగాని నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు వాళ్ళు ఏదో సూపర్ 6 పెట్టారు కదా, నేను సూపర్ 6 మాత్రమే పెడతాను, ఏవి పట్టించుకుంటే ఎలా కుదిరింది? రైతులకి పంట పండిస్తున్నారు, గిట్టుబాటు ధర వస్తుందా లేదా? నువ్వు దాని మీద కదా మాట్లాడాల్సింది. ఫ్రీ బస్సు ఎవరు అడిగారు? ఫ్రీ బస్సు అది కదా స్పందించాల్సింది. ఇంకోటి మీరేమన్నారు? కూటమి ప్రభుత్వం 11 నెలల పరిపాలన ఎలా ఉందంటున్నారు కదా, వాళ్ళకి అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. బాబు గారికి పేరుకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆయనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకని? వీళ్ళు వ్యవస్థల్ని అంత దారుణం చేశారు, అంత సర్వనాశనం చేశారు. కనీసం బాబు గారు నిర్మించుకున్న పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరికి పని చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. సెటరేట్ అవ్వట్లా. అంటే వ్యవస్థలు ఎంత సర్వనాశనం అయిపోయినా చూడండి. ఇంకా మరి ఓకే, మనం అలాంటి క్వశ్చన్లు అడగాలి సోదరా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే 2.0 మళ్ళీ పాదయాత్ర చేస్తా, మళ్ళీ సీఎం అవుతా. ఇప్పుడు ఎవరైతే అధికారులు ముఖ్యంగా పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే చంద్రబాబు కన్సర్న్లో పనిచేస్తున్నారో సప్త సముద్రాలు దాటినా కూడా వాళ్ళని ఏరుకోరు తీసుకొచ్చి మరి చట్టం ముందు నిలబెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం సర్వనాశనం చేసినట్లు ఇద్దరు ఎవరు? ఒకరు జగన్, 2 చంద్రబాబు గారు. జగన్ ఎందుకంటే 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, స్కాములు లేకుండా చేయాల్సింది పోయి, ప్రజలను బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టకుండా ఇదిగా చూసుకోవాల్సింది పోయి, బలవంతం పెట్టకుండా ఇదిగా పెట్టకుండా చూసుకోవాల్సింది పోయి, నువ్వు చేయాల్సిన అన్యాయాలు అక్రమాలు మొత్తం చేసావు. 30 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉంటావు కదా, నిన్నెవడు ఇచ్చేసేదని చెప్పి ఒక ధోరణిలో ఒక మైండ్ సెట్తో నువ్వు తొక్కల కంటే మరీ దారుణంగా పరిపాలన చేస్తున్నావు. సో నీ చేతులు నువ్వు సర్వనాశనం చేసుకున్నావు. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంకి వచ్చారు, ఆయన జైల్లో పెట్టావు కదా, ఆయన లైఫ్లో ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు ఆడికి వెళ్ళిచ్చావు కదా, 45 రోజులు 50 రోజులు జైల్లో ఉంచావు కదా, జీవితంలో నరకం అనేది ఆయనకు చూపించావు కదా, ఆయన ఎందుకు వదిలిపెడతాడు? నీ జుట్టు ఆయన చేతికెత్తివి. ఏ స్కీమ్ పట్టుకున్నా ఒక స్కామ్ బయటపెడుతున్నాను. ఏ స్కీమ్ అయినా ఒక స్కామ్ లెక్కర్లో దొరుకుతాయి, పవర్ పాయింట్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో దొరుకుతాయి. అంటే ఆఖరికి వాలంటరీ విషయంలో కూడా నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి డబ్బులు తీసి ట్రైనింగ్ ఇవ్వకుండా చేతివి. నువ్వు తప్పుదాలు చేసి, నువ్వు అక్రమాలు చేసి, నువ్వు అన్యాయం చేసి, బాబు గారు ఏదో నీ మీదకి పోలీసులు పంపించాలంటే పోలీసులు చోటు దీనికి నువ్వు నీ దగ్గర దమ్ము ధైర్యం నువ్వు చంద్రబాబుతో పెట్టుకో, చంద్రబాబు మీద పెట్టుకో. మధ్యలో పోలీసులు ఏం చేశారు? నువ్వు తప్పు చేసిన వాటిని వాళ్ళు బయట పెడుతున్నారు. నువ్వు తప్పు చేయకుండా వాళ్ళు బయట పెట్టేవాళ్ళు కాదు కదా. మధ్యలో పోలీసులు ఏం చేశారు? నువ్వు పోలీసులను పట్టడానికి. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నేను బెదిరిస్తే వాళ్ళు భయపడతారు, నేను బ్లాక్మెయిలే చేస్తాను, నాది పులివెందల రాజకీయం, పాలేగాల రాజకీయం, నేను అలాగే చేస్తానని బుద్ధి ఆయన చూపిస్తున్నాడు. ఆయన అధికారం ఉన్నప్పుడే ప్రజలు ఆయన కుర్చీ లాగి పక్కనేసారు. ఈరోజు ఎన్ని సీట్లు ఉండేవి? 11 సీట్లు. మరి ఏముంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎలా వచ్చారు? మీరేమనుకుంటున్నారు? రాజన్న పాలన, తండ్రి పాలన చూపిస్తాడు అన్నట్టు కూడా ఎన్నికల్లో హామీ. కర్ణుడికి చావుకి కొన్ని కారణాలు ఉన్నాయి, 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలు, ఒక 7-8 కారణాలు చెప్తారు పెద్దలు మహాభారతంలో. ఎలా అంటే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడంట, బావా కర్ణుడు నేనే చంపాను బావా, నేనే పెద్ద పోటీగాని బావా అని చెప్పి అర్జున్ చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడంట, నువ్వు పోటీగాడు కాదు స్వామి, నీ వల్ల కర్ణుడు చావలేదు, కర్ణుడు చావడానికి సో అండ్ సో రీజన్లు, అందులో మీ తల్లి కూడా ఒకటే రీజన్, ఒక రీజన్ కూడా
భూదేవి మరో రీజను, వాళ్ళ గురువు ఇంకొక రీజను, ఇలా కొన్ని రీజన్స్ చెప్తారు. ఈ కారణాల వల్ల కర్నూలు చనిపోయారు, ఇవన్నీ 10% అయిపోతే నీది ఒక 10% గెలిచిన తర్వాత ఆయన చనిపోయాడు, అంతేగాని నువ్వు ఒక్కడివే తోపు తురుము కాదని చెప్పి చెప్తాడు. విన్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడానికి కారణాలు ఏంటి? నెంబర్ 1, ఆయన మంచిగా మార్కెటింగ్ చేశాడు. ఏమని? చంద్రబాబు 14 to 19 ఏమి చేయలేదు, గ్రాఫిక్స్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ తండ్రి గారి మీద ఉన్న సానుభూతి ఒక్కసారి చూద్దామని చెప్పి వచ్చింది. పాయింట్ నెంబర్ 3, బాబాయ్ నేను చనిపోతా, నేను చేరిచ్చాను, నీ తల్లి నీ చెల్లి నీ కోసం రోడ్లెక్కి పాదయాత్రలు అని చెప్పి మీటింగ్స్ చెప్పి తిరిగి ఒక్క అవకాశం ఇవ్వంటే, ఇలా కొన్ని రీజన్స్ వల్ల నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఓకే, నీ వల్ల నీ యొక్క ఇది వల్ల నువ్వు ముఖ్యమంత్రి కాలా, ఇన్ని చేయటం వల్ల నువ్వు ఎమ్మెల్యే, నువ్వు సీఎం అయ్యావు. నువ్వు జైలు నుంచి ఎందుకు బయటకు వచ్చావు తెలుసా? మీ తల్లి మీ చెల్లి ఢిల్లీ చుట్టూ తిరిగి ప్లీజ్ మనల్ని వదిలేయండి కాళ్ళు ముట్టుకొని ఢిల్లీ నుంచి దండాలు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటేనే ఇదైతే నువ్వు బయటకు వచ్చావు. అంతేగాని నువ్వు అప్పుడు జస్ట్ ఒక ఎంపీ మాత్రమే, ఒక సామాన్యుడికి మాత్రమే. నీకు అర్థమవుతుందా? నువ్వు బయటికి రా, నువ్వు తోపుతున్నావు బయటికి రాలా, వీళ్ళు బతిలాడుతున్నారు, పాపం ఆడబిడ్డల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ జాలతో నిన్ను వదిలిపెట్టింది ఆ రోజు. నువ్వు ఈరోజు వచ్చి పోటుగాడు అంటవి. ఓకే, ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంటారా? ఎందుకనంటే నిన్నేమో మన నందిగామ సురేష్, వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు, ఆయనకు బెయిల్ కూడా రావట్లేదు. ఏమైంది అసలు? బెయిల్ ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? అసలు కారణాలు ఏంటంటే, వల్లభనేని వంశీ నోటుతో చేయకూడని పనులు చేశాడు. నోటు కూడతో కొన్ని మాట్లాడకూడదు మనం, ఎందుకంటే ఆ మాటలు కొన్ని ఇప్పుడు మనం మాట్లాడలేమని, కొన్ని మాటలు మాట్లాడినప్పుడు డెఫినెట్గా నారా లోకేష్ గారు పగబడతారు కదా. పగబట్టి జీవితంలో మనం డెఫినెట్గా తప్పులు చేస్తాం సోదరా. ఎందుకు తప్పులు చేయని మనిషి ఈరోజు ఎవరున్నారు? ఆ తప్పుల్లో కొన్ని రకాల తప్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ పడింది, చూడక ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మనం ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్తాం. అవును, తప్పే కదా. డ్రైవింగ్ చేస్తున్నాం, కార్ డ్రైవింగ్, అప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడ కార్ డ్రైవింగ్ చేస్తున్నాం కదా, తప్పే కదా. తప్పుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, కానీ ఈయన శృతి మించిన తప్పు చేశాడు. ఆ తప్పు చేయటం వల్ల ప్రభుత్వం ఇతని మీద ఫోకస్ చేసి ఇతను చేసిన తప్పులు మొత్తం వెనక్కి తీసింది. సో ఇతను చేసిన మిస్టేక్లు మొత్తం చూసుకుంటూ వచ్చి ఎక్కడ దొరుకుతా అన్నీ దొరికి మొత్తం నోట్ చేసుకున్నారు. 1 by 1 కేసులు వేస్తూ ఉన్నారు. అంతే, నోటు తోలుతోనే అతను చేసుకున్నాడు. ఇంకా మీరు అన్నట్టు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటే నారా లోకేష్ గారు ఏమన్నా నారా లోకేష్ గారు ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారా? ఆయన స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాడు? పాదయాత్రలో ప్రతిరోజు ఏం చూపించాడు? రెడ్ బుక్ అనేది చూపిస్తున్నారు కదా. ఆ రెడ్ బుక్ నమ్మే కదా ప్రజలు ఓట్లు వేస్తుంది. మరి ఈయన నడుపుతున్న రాజారెడ్డి రాజ్యాంగానికి ఆ రెడ్ బుక్ కరెక్ట్ అని చెప్పి ప్రజలే ఓటేశారు. దానికి మనం ఏమంటాం? ఇంకా భారత రాజ్యాంగం నడవాలి కదా సార్. రెడ్ బుక్ పక్కన పెట్టండి, రాజారెడ్డి రాజ్యాంగం పక్కన పెట్టాలి, భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవ్వాలి కదా సార్. ప్రజలు ఇచ్చిన తర్వాత మ్యాండేట్ మనం ఎవరు చెప్పు సోదరా? ప్రజలే నారా లోకేష్ గారు రెడ్ బుక్కే మాకు కావాలి, ఇప్పుడు అదే అవసరం అని చెప్పి ప్రజలే మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళ కూటమి ప్రభుత్వానికి. మనం ఏం క్వశ్చన్ చేస్తాం? తప్పు చేసిన వ్యక్తులు ఇప్పుడు అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పు చేసిన వ్యక్తులు ఈ రెడ్ బుక్ లో ఉంటారు. అంటే చట్టం ముందు నిలబెడతాం అన్నట్టు టీడీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ధర్మయుద్ధం అధర్మయుద్ధం రెండు ఉంటాయి. రాముడు ఒకసారి ధర్మయుద్ధం చేశాడు, ఇంకోసారి అధర్మయుద్ధం చేశాడు. ధర్మయుద్ధం ఎప్పుడు చేశారు, అధర్మయుద్ధం ఎప్పుడు చేశారు? రావణాసుని చంపేటప్పుడు రాముడు ధర్మయుద్ధం చేశాడు. అదే వేరే అతను చంపేటప్పుడు చెట్టు చాటు నుండి అధర్మయుద్ధం చేశాడు. ఓకే, అంటే ఎప్పుడు ఎలా అవసరమో అలా చేయాలి. ఈ రాజారెడ్డి రాజ్యాంగం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఇది చేయాలంటే, దీన్ని కట్ చేయాలంటే, ఇందులో చేసిన వాటికి శిక్షలు పడాలంటే అంబేద్కర్ రాజ్యాంగం వల్ల పడదు. రెడ్ బుక్ రాజ్యాంగం తీసి కొడితేనే పడతాయి. ఎందుకంటే ఇతను ఉండకూడదు, ఇతను ప్రపంచానికి కానీ రాష్ట్రానికి. రాజ్యాంగం శాసనం కాదు కదా సార్, చట్టం కూడా కాదు కదా సార్. కాదు, చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేయట్లేదు కదా. రెడ్ బుక్ సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేయగా, కానీ తప్పు చేసిన శిక్ష పడాలంట. టైం తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను మర్డర్ చేసావు, నువ్వు వెళ్తాను, నీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం ఇస్తానంటే ఈ 5-10 సంవత్సరాలు 30 మంది చేస్తావు నువ్వు. ఎందుకని? ఒకరిని చంపిన అదే శిక్ష, 10 మంది చంపిన అదే శిక్ష ద్వారంలో చంపుకుంటా పోతావు. నేనేమంటాను, నువ్వు నన్ను చంపావు, నీకు ఇమ్మీడియట్ శిక్ష పడాలి. ఓకే,
కొడాలని పరిస్థితి ఏంటి? కొడాలని విదేశాల్లో ఉన్నారట కదా, ఆయనకు హెల్త్ ప్రాబ్లము. విదేశాలు కాదు, అతను ఏదో ముంబైలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడు. ట్రీట్మెంట్ చేయించుకున్నారు, కానీ ఆ డాక్టర్లు ఫారెన్ తీసుకెళ్ళాలని కూడా మాట్లాడుతున్నారట. యాక్చువల్గా ఆయన ఫారెన్ తీసుకోవటం కాదు, హాస్పిటల్ నుంచి డాక్టర్లు ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యి సంఘం అంటున్నా. కానీ వామ్మో నేలయ్యా, నేను వెళ్తే ఏదో కేసు పెట్టి నన్ను బొక్కలు వేస్తారు, ఒకసారి బొక్కలోకి వెళ్తే ఇంకా 5 సంవత్సరాల దాకా నేను బొక్కలో ఉండాల్సి వచ్చిందిలే, కేసుల మీద పెడతారు. నోటి దూడుతో వాడు మాట్లాడింది ఎవడు, వల్లభనేని వంశీ మాట్లాడిన దానికే ఇంతవరకు ఇదవుతున్నాడు. నేను అంతకంటే 10 ఇంతలు మాట్లాడా. నేను ఒకసారి ఏపీలో ఎంటర్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతా అంటే నా జీవితం ఫసక్కు, నేను మటుకు బానయ్యా అని చెప్పి అతను అక్కడే ఉండి ఇది చేస్తున్నాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ బయటకు వచ్చినా కూడా పీటీ వారెంట్లు వెంటాడుతున్న పరిస్థితి, అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి. ఒకవేళ బయటకు వచ్చినా కూడా అక్రమ మైనింగ్ కేసులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిందేగా. ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పదు కదా. వైసీపీ అంటే సింపుల్గా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, రాజకీయ కక్ష సాధింపు చర్య అంటారు. అలా నమ్మి అలా ఒక మాటను వదిలేస్తారు. రాజకీయ కక్ష చర్య ఏంది? మీరు తప్పులు చేసినా శిక్ష పడాలి, అందులో రాజకీయం ఏంటి? మీరు లెక్కర అమ్మలేదా? లెక్కర పాలసీ మార్చారు కదా. ఆ లెక్కర పాలసీని ఎవరింట్లో చేశారు? మీరు ప్రభుత్వంలో ఉన్న సీఎం ఆఫీస్లో చేశారా? లేదు, ప్రైవేట్ హౌస్లో కూర్చొని లెక్కర పాలసీ చేశారు. ఆ లెక్కర్ పాలసీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు? లెక్కర్ సంబంధించిన ఎవరు లేరు, లెక్కర్ సంబంధించిన మినిస్టర్ లేరు. మీరు అన్నీ చేశారు, డబ్బులు మొత్తం రూటింగ్ మీరు చేశారు, మొత్తం బ్లాక్ మనీ తీసుకున్నారు. ఎక్కడ నువ్వు ఆన్లైన్ తీసుకోలేదు కదా. అండ్ ఇన్న చేసినప్పుడు స్కామ్ బయట తీసి అరెస్ట్ చేసి జైలు వేస్తే కక్ష సాధించారు ఎలా అయింది? అలాగే వల్లభనేని వంశీ తప్పు చేశారు కదా. ఎవరైతే టీడీపీ పార్టీ ఆఫీస్ ఇష్యూలో కేసు పెట్టిన అతన్ని కిడ్నాప్ చేశారు కదా, మనకి లిఫ్ట్లో విజువల్ చూసాం కదా. మరి అతను వదిలిపెట్టాలా? విడతల రజని తప్పు చేసింది కదా, తప్పు చేసింది కాబట్టి రాయబారానికి వెళ్ళింది కదా, అందుకే వాళ్ళ మరిదిని వాళ్ళందరూ అరెస్ట్ చేసింది కదా. ఏమైనా అరెస్ట్ చేయకుండా ఏం బెయిల్ తెచ్చుకుందాను అఫ్కోర్స్ అది తర్వాత సంగతి. అసలు ఏమైనా కూడా బొక్కలేయాలి. మరి బాబు గారు ఎందుకు ఇది చేస్తారో నాకు అర్థం కాల. ఎందుకని వాళ్ళ వైసీపీ వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఇది చేసిందని బ్లాక్మెయిల్ చేశారని చెప్పి ఉన్నాయి. జగన్ అరెస్ట్ చేస్తే తిహార్ జైలుకా, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకా, లేకపోతే వరంగల్ సెంట్రల్ జైలుకా? ఏమో సోదరంగా, మరి నాకు తెలిసి బాబు గారు పెట్టిన జైలు పెడతారు అనుకుంటున్నాను నేనైతే. తిహార్ జైలు కదంటారా? లేదు, అంత పెద్ద జైలు ఎందుకు, ఈయనకి ఇక్కడే ఉంచుతారు, ఏపీలో ఉంచుతారు. ఓకే. కడపలో టీడీపీ మహానాడు 27, 28, 29 పసుపు పండుగ ఏంటి? రేపో మాపో కూడా వైనాట్ పులివెందులో కూడా అంటారేమో టీడీపీ వాళ్ళు. మీరేమనుకుంటున్నారు? ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని? అంటే అంత అహంకారం పనికిరాదు. జగన్ అడ్డాలో టీడీపీకి అయినా సరే అంత అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అంత అహంకారానికి వెళ్ళే వైనాట్ 175 అని చెప్పి 11కు వచ్చాడు. ఇప్పుడు టీడీపీలో కూడా వైనాట్ 175 అంటే దేశంలో భారత రాజ్యాంగం ఉండగా, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాలు ఉండగా మనం అపోజిషన్ లేకుండా ఉండకూడదని కోరుకోకూడదు కదా. ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి కదా, పాలనాపక్షము ఉండాలి కదా. మీరేం అడగాలంటే, మేము మంచి చేసాం కదా, ఇంకొక అవకాశం మాకు ఇవ్వండి అని అడగండి, తప్పు లేదు. మొత్తం మాకే ఇవ్వండి అంటే అన్న పుణ్యాత్ములు ఏం కాదు కదా. సో వీళ్ళు కనుక ఆ అహంకారానికి పోయి అదే మాటలు రేపు మహానాల్లో మాట్లాడితే ప్రజలు వీళ్ళకి కూడా ఓహో వీళ్ళకి అహంకారం పెరిగింది కదా అని చెప్పి ఇక్కడ కేటీఆర్ని ఎలా కూర్చోబెట్టారో వాళ్ళని కూడా కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అన్నగా గతంలో వైనాడు కుప్పం అని అదే అన్నందుకే కదా అసలు. ఎస్, వైనాడు కుప్పం అన్నాడు కదా, అన్నందుకే కదా మొన్న అవినాష్ రెడ్డి గారు ఏదైతే ఉందో కడప ఎంపీ ఉందో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. తీరా మా శరీరం వెళ్ళి కాపాడినారు కాబట్టి వాళ్ళకి ఆ ఎంపీ మిగిలింది. అదే మా శరీరం పోటీ చేయకపోతే మాకు 1,00,000 పైన ఓట్లు వచ్చాయి కదా. ఆ ఓట్లు మొత్తం ఎవరికి పడేది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు మొత్తం ఎవరికి పడేది? టీడీపీకే పడేవి. ఆటోమేటిక్ వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. రెడ్డప్ప ఉన్నారు కదా, మాధవ్ గారు ఉన్నారు కదా. మరి ఎవరు గెలుచుకున్నారు? అదే నీ కడపే నువ్వు గెలవలేకపోయినావు, నువ్వు కుప్పం దాకా పోయి వాళ్ళని అంటావు దేనికి? ముందు నేను వేడాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అదరా అతను చేసిన తప్పులు, ఓడిపోతామని ఆయన అన్నీ తెలిసి బయటకు వచ్చి గంభీరాలు మాట్లాడుతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే 30 కేసులు ఉండి ఇంకొక 40 కేసులు అయితే పోనీ నేను 1000 కోట్లు సంపాదించుకున్నా కదా, ఆ డబ్బులు నాకు చాలని ఆయన అనుకుంటున్నాడు. డబ్బే ప్రధానం, డబ్బు ఉంటే ఎవరైనా వస్తారని ఆయన ఉద్దేశం. డబ్బు ఉంటే తల్లి రాదు కదా, డబ్బు ఉంటే చెల్లి ఉండలేదు కదా. నీ దగ్గర ఇప్పుడు డబ్బు మాత్రమే ఉంది, తల్లి లేదు, చెల్లి లేదు. నిన్ను నమ్మి ఓటేసి నీ ప్రజలు కూడా లేరు. రేపు మొన్న బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, నాకు 40% ఉన్నాయి, 40%. నీ 40% ఓటు బ్యాంక్ కూడా నీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచావు కదా, అలాగే
నువ్వు ఎంతైతే ఇదిగా ఎండిపోటు పొడిచావో ప్రజలు నిన్ను వెండిపోటు పొడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు. ఎట్లా ఉంది కాంగ్రెస్ యాక్టివిటీ ఎట్లా ఉంది ఏపీలో సోదరం? పర్లేదా? కాంగ్రెస్ యాక్టివిటీ ఎట్లా ఉంది? మొదలవుతుంది. అంటే షర్మిలమ్మకి రాజ్యసభ వస్తుంది కర్ణాటక నుంచి. ఆ రాజ్యసభ వచ్చిన తర్వాత మా ప్లానింగ్ కానీ పాదయాత్ర కానీ ప్రజల్లో మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి ఏంటని చెప్పి 1 by 1 మనం స్టార్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందన్నా అంటే ఇప్పుడు ఏపీలో అపోజిషన్ ఎవరు ఉన్నారు, ఎవరు ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేసుల గురించి భయపడి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. నరేంద్ర మోడీ గారి గురించి వ్యతిరేకంగా ఒక్కడి మాట మాట్లాడలేదు. అదేంటంటే కూడమి కక్షాదింపు అంటున్నారు. నువ్వు తప్పులు చేసి నువ్వు దొరికిపోయావు. ప్రజలు ఈరోజు ఏమంటున్నారు? నీకు 5 సంవత్సరాల అధికారం ఇస్తే అడ్డగోలుగా సంపాదించుకున్నావు, అడ్డగోలుగా అవినీతి చేసావు. ఆ రోజులో నువ్వు అడ్డగోలు సంపాదించుకుని అవినీతి చేసినా కానీ అది అయినా కానీ అది మనసులో ఉన్నా కానీ నీకు ఇంకొక అవకాశం ఇస్తే నువ్వు ఇంత దుర్మార్గుడుగా చేస్తావు మేము అనుకోలేదు. అయ్యా నీ బుద్ధి మారదు, నీది కుక్క బుద్ధే, డన్, నీ పని అయిపోయింది, నీకైతే ఇంకా అధికారం ఇవ్వదలేదని చెప్పి ప్రజలు కూడా ఫిక్స్ అవుతున్నారు. ఇప్పుడు ఆశయం మొత్తం షర్మిలమ్మ మీదే చూపిస్తున్నారు. మనం ఎందుకు షర్మిలమ్మ నమ్మకూడదు, ఎందుకు ఇంకొక అవకాశం ఇవ్వకూడదు, షర్మిలమ్మ అంటే మనం ఎందుకు నడపకూడదు అన్న విధిగా ఇప్పుడు షర్మిలమ్మ వైపు జనాలు, ఎవరు పాత కాంగ్రెస్ వాదులు ఇప్పుడు షర్మిలమ్మ వైపు చూస్తున్నారు. రాజ్యసభ అయిపోయిన తర్వాత ఆమె ఫుల్ టైం ఇంకా 1 to 1 పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జాయినింగ్స్ పెరుగుతాయి, కాంగ్రెస్కు ఊపు వచ్చింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.